ఏర్పాటు చేసిన వారం అవుతాం, దానిలో పాలు భాగస్థులం అవుతాం. కనుక బైబిల్ను గూర్చి లోకము అనేక రీతిలుగా మాట్లాడుకుంటూ ఉంది. కాబట్టి బైబిల్ అంటే నల్లట్ట పుస్తకమని, కాబట్టి దాంట్లో చాలా బూతులు ఉన్నాయని, రకరకాలుగా ప్రజల యొక్క ఆలోచన తారుమారు చేయడానికి కొందరు పండిగట్టుకొని ప్రత్యేకంగా అపోహలు ఆలోచనలు మార్చడానికి మరి ప్రయత్నిస్తున్న వారు మనం ఇప్పటికీ ఎన్నో చూస్తున్నాం. అయితే బైబిలు 66 పుస్తకాలతో కూడి ఉన్నది. ఈ యొక్క బైబిల్ 66 పుస్తకాలతో కూడి ఉన్న ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము మన జీవితంలో ఏమి నేర్పిస్తుంది, దేనిని గూర్చి మాట్లాడుతుందో మీకు సూటిగా అర్థమవటానికి ఒక విషయం చెప్తాను. బైబిల్లో ఉన్న 66 పుస్తకాల్లో పాత నిబంధన అంతా కూడా 39 పుస్తకాలు. పాత నిబంధనలో 39 పుస్తకాల్లో ప్రవచనమును గూర్చిన విషయాలు మాట్లాడబడి ఉన్నాయి. అనగా ప్రవచనము అనగా రాబో సంగతులను గూర్చి ప్రవచనము అంటారు. ప్రవచనమును గూర్చి మాట్లాడిన విషయాలు 39 పుస్తకాల్లో రాయబడ్డాయి. ఆ ప్రవచనము ఏంటంటే ఆయన వస్తాడు. ఎవరు అనగా సృష్టికర్త అయిన దేవాతి దేవుడు తన పోలికలో రూపించిన మానవులు చెడిపోయి ఉన్నారని, ఆ మానవులను మరలా నిర్మించడానికి వస్తాడని రాయబడిన ప్రవచనం 39 పుస్తకాల్లో పాత నిబంధన. ఆయన వస్తాడు అన్న యొక్క మాట క్రొత్త నిబంధనలో ఉన్న 27 పుస్తకాల్లో మరి 4 పుస్తకాలు అనగా సువార్త పుస్తకాలు అంటారు. ఆ యొక్క ప్రవచనము 4 పుస్తకాలైన మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో ఆయన గూర్చి పరిచయం చేయబడింది. ఎవరు అనగా పాత నిబంధనలో దేవాతి దేవుడైన ఆయన మానవులు తన పోలికలో రూపించిన మానవులు విడిపించుటకు వస్తాడు అన్న దేవాతి దేవుడే మనుష్య కుమారుడిగా లోకానికి యేసుక్రీస్తు పరిచయం అయ్యాడు. ఆ 4 పుస్తకాల్లో యేసుక్రీస్తు పరిచయం గురించిన విషయాలు మనకు కనబడతాయి. తర్వాత మనకు కనిపించే విషయం ఏంటంటే ఆయన గూర్చిన ప్రవచనము చెప్పబడింది. ఆయన లోకానికి పరిచయం అయ్యాడు. పరిచయమైన దేవుడు ఈ లోకములో ఆయన యొక్క ప్రచారము జరిగించబడుతుంది. ఎక్కడ అనగా అపోస్తల కార్యము ఒక్క పుస్తకాన్ని మనం చూడగలిగితే అపోస్తల కార్యములో ఆయన గూర్చిన ప్రచారము జరిగించబడుతుంది. ఏంటా ప్రచారం అంటే లోకమంతటికి ఆయన రక్షకుడై ఉన్నాడని అపోస్తల కార్యమంతా కూడా ఆయన గూర్చి పరిచయం చేసింది. ఆ తర్వాత మనం చూడగలిగితే మనకు కనిపించేటివి 21 పుస్తకాలు. అవి ఉత్తరాలు అంటాం. 21 పుస్తకాలు ఉత్తరములు అనగా ఆ యొక్క రోమా పత్రిక మొదలుకొని ఇంచుమించుగా మనం చూసే పుస్తకాలన్నీ కూడా పత్రికలు కనబడతాయి. దాంట్లో పౌలు గారు 13, 14 పత్రికలు ఆయన రాశారు. కాబట్టి ఈ యొక్క పత్రికలో ఉన్న విషయం ఏంటంటే ఆ పత్రికలో రాయబడిన విషయాలన్నీ సంఘములతో లేకపోతే ఆయా గ్రామాల్లో ఉన్న పరిచర్లను గూర్చి మాట్లాడుతున్న సందర్భంలో ప్రభు యొక్క ప్రభావము ఎంత గొప్పదో, అనగా ఆయన ఈ లోకములో పరిచయమై తండ్రి యొద్దకు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత ఆయన ప్రభావము ఈ యొక్క భూమి మీద పరిశుద్ధాత్ముని ద్వారా ఎంత బలంగా జరిగించబడిందో, ప్రతి ఒక్కరిని ప్రభావితము చేసిందో, ఆ యొక్క ప్రభావము ప్రతి హృదయాన్ని కూడా కదిలించింది. కాబట్టి ఇక మిగిలిపోయింది ఒకే ఒక పుస్తకము, ప్రకటన గ్రంథం. కాబట్టి ఆ ప్రకటన గ్రంథములో ఆయనే రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుత్వము ఆయన ఏలువాడుగా ఉన్నాడని ఆ ప్రకటన గ్రంథమును గూర్చిన విషయాలు మనకు కనబడతాయి. కాబట్టి 66 పుస్తకాల్లో ఉన్న వివరణ అంతా కూడా మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ ఒక్క చిన్న మాట ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఈ పరిశుద్ధ గ్రంథము ఎంత విలువైందో, ఈ పరిశుద్ధ గ్రంథము ఎంత శ్రేష్టమైందో అర్థం కాలేక చాలామంది వ్యర్థమైపోతున్నారు. దానిని తెలుసుకోలేక లోకములు కలిసిపోతున్నారు. కాబట్టి సూటిగా ఒక మాట చెప్తున్నాను. పాత నిబంధనలో ఉన్న విషయాలను గూర్చి ఒకవేళ మాట్లాడుతూ ఉన్నా, క్రొత్త నిబంధనలో ఉన్న విషయాలను గూర్చి మాట్లాడుతూ ఉన్నా, వాటికి వెనక ముందు సందర్భాలు ఉన్నాయి. అలాగనే వాటి యొక్క సందర్భాలు మన జీవితంలో దేని గుర్తు చేస్తున్నాయి అని అంటే 2 విషయాలు. ఒకటి
తప్పిపోతున్న జీవితమును గూర్చి గుర్తు చేస్తాయి, మనము ఎలాగ సరి చేసుకోవాలో గుర్తు చేస్తాయి. పడిపోయిన మన జీవితాలు ఎలా పడిపోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలో దానిని దేవుని యొక్క వాక్యము మనకు గుర్తు చేస్తుంది. అయా, తప్పులు ఉన్న విషయాలు ఎన్నో ఉన్నాయి కదా, పాపం చేసినవి ఎన్నో ఉన్నాయి కదనంటే, వారు చేసిన పాపము రాబో యొక్క తరమైన దేవుని సంఘము ఆ పాపమును జరిగించకుండా మీరు పాపములో పడకున్నట్లుగా యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుట కొరకై ఈ యొక్క ప్రవచన వాక్యములు మన కొరకు రాయబడి ఉన్నాయనే విషయాన్ని సత్యాన్ని గ్రహించగలిగితే మనము, మన కుటుంబాలు, మన జీవితాలు ఆశీర్వాదకరంగా దేవుని యొక్క రాజ్యముగా కట్టబడతాయి. గట్టిగా ప్రభుకి స్తోత్రం చెప్దాం. కాబట్టి దేవుని సంఘమైన మనము ఆలోచించాల్సిన ప్రధానమైన విషయం ఏంటంటే, ఈరోజు దేవుని యొక్క బిడ్డలముగా, దేవుని యొక్క సంఘాలుగా, దేవుని యొక్క సేవకులుగా, దేవుని యొక్క పనివారుగా పిలవబడిన మనము నిలిచి ఉన్నాము, కానీ పడిపోకుండా జాగ్రత్త పడట్లేదు. మనము పడిపోకుండా జాగ్రత్త చూసుకోవాలని వాక్యం సెలవిస్తుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనములో ప్రభు యొక్క వాక్యము మనతో ఇలాగ సూటిగా ఒక మాట చెబుతూ ఉంది. చూడండి ఒకసారి ఆ మాట మనం ధ్యానం చేద్దాం. తాను నిలుచున్నానని తలంచువాడు పడుకున్నట్లు జాగ్రత్తగా చూచుకోవాలని. చాలండి. ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకు ఏమైనా జ్ఞాపకం చేస్తుందంటే, తాను నిలిచి ఉన్నానని తలంచుకునే ప్రతి ఒక్కరు కూడా పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోనండి. ఎందుకు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటే, 2వ తిమోతికి రాసిన పత్రికలో 3వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూడగలిగితే, మనము అంత్య దినములలో ఉన్నాము. అంత్య దినములో అపాయకరమైన కాలములో ఉన్నాము. ఈ అపాయకరమైన కాలములో ఏర్పరచబడ్డ వారిని సహితం మోసగించడానికి అపవాది వాడికి సమయము కొంచెమే అని తెలుసుకొని ఏం చేస్తున్నాడంటే, వాడు ఎవరు మెరుగుదునా అని వాడు వెతుకుతూ తిరుగులాడుతున్నాడు. కనుక దేవుని యొక్క సన్నిధిలో దేవుని సంఘమైన మనము, దేవుని బెడలమైన మనము పడిపోకుండా జాగ్రత్త పడటానికి ఏం చేస్తే బాగుంటుంది? కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఆయన సంఘమైన మనము, వాక్యం ఏమని జ్ఞాపకం చేస్తుంది అని అంటే, మనము రక్షింపబడి ఉన్నాం, ఆయన కొరకు మనము సిద్ధపరచబడి ఉన్నాం, ఈ లోకములో ఆయన కొరకు పని చేసేవారుగా ఏర్పాటు చేయబడి ఉన్నాం. ఏ పని ప్రభు మనకు అప్పగించాడో ఆ పనిని నమ్మకంగా చేద్దాం. ఆ పనిని నమ్మకంగా చేయటానికి మనం చేయాల్సిన పని ఏంటంటే, దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది, ఈ యొక్క అంత్యదినంలో యుగాంతమందున్న మనము మన జీవితంలో గ్రహించాల్సిన విషయము గ్రహించకపోతే అపవాది వాడు చేయాల్సిన పని చేసేస్తాడు. ఆ తర్వాత మనం మోసపోతాము, పరలోకానికి దూరం అయిపోతాం, లోకములో కలిసిపోతాం. అప్పుడు ప్రభువా ప్రభు అని మనం ఎంత పిలిచినా కూడా ఆయన నిత్యరాజ్యానికి దూరం అయిపోతాం. అందుకే దేవుని యొక్క వాక్యం ఏమని జ్ఞాపకం చేస్తుందో ఇర్మియా గ్రంథం ఒకసారి మనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 20వ వచనములో దేవుని సంఘమైన మనతో ప్రభు ఏమని మాట్లాడుతున్నాడో చూద్దాం. ప్రియులారా, స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడు. ఒక్క మాట ఇక్కడ ఆగుదాం. స్త్రీలారా, యెహోవా మాట వినుడి అన్నాడు. బహువచనంతో పిలుస్తున్న ఈ మాట, బహువచనము కనబడుతుంది అక్కడ. స్త్రీలారా అంటే అనేకులు ఉన్నారు. ఇప్పుడు స్త్రీని దేవుడు ఎవరితో పోల్చాడు? సంఘముతో పోల్చాడు. ప్రకటన గ్రంథములో ఆయన పద్మాసు దీపములో ఉన్నప్పుడు యోహాను గారు ఆ యొక్క దర్శనమునందు చూస్తూ ఉన్నప్పుడు ప్రభు తనతో మాట్లాడుతున్న సందర్భం ఏంటంటే, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక అన్నాడు. అంటే ఆత్మ చెప్పుచున్న మాట సంఘములు అనే పదము బహువచనము. ఇప్పుడు ఈ సంఘములను దేవుడు స్త్రీతో పోల్చి ఇప్పుడు స్త్రీలారని బహువచనాన్ని కూడా ఉపయోగించాడు. స్త్రీ అనగానే పురుషులు అనుకోవద్దు, ఇది మాకు కాదు, కేవలం స్త్రీలకి అనుకోవద్దు. కాబట్టి స్త్రీలైన పురుషులైన మనమందరము కూడా ఏమై ఉన్నామంటే, యేసుక్రీస్తు యొక్క రక్తములో కడగబడి ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించబడిన సంఘమై ఉన్నాము. గట్టిగా స్తోత్రం చెప్తాం. ఆయన సంఘమై ఉన్నాము గనక
మనందరినీ కూడా దేవుడు తన భార్యగా ఎంచుకున్నాడు, తన వధువుగా ఎంచుకున్నాడు. తన యొక్క భార్య అయిన మనము దేవుని సంఘము గనక బహుగా ఉన్న మనమందరము కూడా ఒకే ఒక సంఘముగా వధువుగా ఏర్పరచబడాలి. వధువుగా ఎప్పుడైతే మనం సిద్ధపరచబడతామో అప్పుడు ఆయన మాట వినగలుగుతాం. అంత్య దినములలో అపాయకరమైన కాలములో ఉన్న మనము మన జీవితములో ఆయన మాట ఆలకించాలి. అదే ఇర్మియా గ్రంథము మనం చూడగలిగితే 22వ అధ్యాయము 29వ వచనం అనుకుంటాను. చూడండి, ఒక మాట అక్కడ కనబడుతుంది. ఎంత చదువుతున్నా? 22వ అధ్యాయము అక్కడ ఏముంటదంటే దేశమా దేశం అని ఒక మాట ఉంటుంది చూడండి అమ్మా. ఎంత చదువుతున్నారమ్మా? రైట్, చదువు. దేశమా 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 యెహోవా మాట వినుము చాలండి. ఇక్కడ ముమ్మారు దేశమా 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 అన్నాడు. అక్కడ స్త్రీలారా ప్రభు మాట ఆలకించని అన్నాడు. ఇక్కడ సంఘము ఆత్మ చెప్పుచున్న మాట ఆలకించాలి అన్నాడు. కాబట్టి ఒక కవి లాగన్నాడు, దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు. ఏ మనుషులు? అడి మనుషులా పశు మనుషులు? చెప్పండి. ఆ మనుషులు ఎవరు? మనమే కదా. ఆ మనుషులమైన మనం ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. దేవుని మాట వినే ప్రతి ఒక్కరు కూడా బాగుపడతారు. దేవుని యొక్క మాట ఏంటంటే నశించిపోకుండా మనము క్రీస్తు యేసు యొక్క వెలుగులో నిత్యము ప్రకాశించాలి. ఆయన కుడి పార్శ్వమునందు మనం కూర్చొని దేవునితో కలిసి ఆనందించాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క సంఘమైన మనము, ఆయన వధువైన మనము, ఆయన పిల్లలమైన మనము, ఒక కుటుంబం కావాలంటే ఒక వ్యక్తి కావాలి. ఒక వ్యక్తి ఉంటే ఒక కుటుంబం ఏర్పాటు చేయబడుతుంది. ఒక కుటుంబం ఉంటే ఒక దేశం ఏర్పాటు చేయబడుతుంది. ఒక దేశం ఉంటే ఆ దేశమంతా కూడా ఒక సంఘముగా మార్చబడగలుగుతుంది. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క సంఘమైన మనము, ఆయన పనివారమైన మనము, ఆయన పిల్లలమైన మనము ఈరోజు ఎవరి మాట వినాలంటే దేవుని మాట వినాలి. దేవుని మాట విన్న ప్రతి ఒక్కరు కూడా బాగుపడిన వారే కానీ చెడిపోయిన వారు ఎవరు లేరు. దేవుని యొక్క మాట ఏంటంటే, ఇదిగో ప్రమాదము పొంచి ఉన్నది, అపాయము నీ ముందు ఉన్నది, దానిని తప్పించుకోవటానికి నీకు మార్గము చూపించడానికి నేను ఉన్నాను, నీ చేయి పట్టి నడిపించడం నేను ఉన్నాను. నీ ముందు ఉన్న ఆ యొక్క ప్రమాదమైన ఘోరమైన ఏ స్థితి నిన్నైతే పాడు చేయాలనుకుంటుందో దాని నుంచి నిన్ను బయటకు తీసుకొని వచ్చి దాటించడానికి నేను సిద్ధంగా ఉన్నానని యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఒక జీవిత యొక్క సత్యాన్ని లోకానికి ప్రకటించడానికి ఆయన దైవ కుమారుడిగా లోకానికి వచ్చాడు. గట్టిగా చప్పట్లు ప్రభుకి స్తోత్రం చెప్దాం. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క మాట ఏమని మనకు జ్ఞాపకం చేస్తుందో ఇప్పుడు చూద్దాం. 9వ అధ్యాయం 20వ వచనం ఇర్మియా గ్రంథములో మనం చదివినట్లయితే అక్కడ అంటున్నాడు, స్త్రీలార యెహోవా మాట ఆలకించుడి, చెవియొగ్గి మీ కుమార్తెలకు రోదన చేయ నేర్పుడి, ఒకరికి ఒకరు అంగలార్ప విద్య నేర్పుడి, వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజ్య మార్గములో యవనులు లేకుండాను, వారిని నాశనము చేయుటకై మరణము కిటికీలు ఎక్కుచున్నది. మరణం ఏం చేస్తుందంటండి? మరణము కిటికీలు ఎక్కుతుంది. ఈరోజు ఈ యొక్క మరణాన్ని మనం జయించాలి. సహజ మరణం అందరికీ ఉంది. ఈ లోకములో ప్రతి మానవునికి, నాకైనా నీకైనా మనందరికీ మరణం ఉంది. కానీ మరో మరణం ఉంది, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ మరణాన్ని దాటటానికి దేవుని యొక్క సంఘమైన మనము, దేవుని పిల్లలమైన మనము, ఆయన సొత్తైన మనము ఎక్కడున్నామంటే సాతాను సింహాసనం ఉన్న స్థలములో ఉన్నాము. దేవుని యొక్క బిడ్డలను, దేవుని సంఘాన్ని పాడు చేయటానికి ఆ మరణము మృంగటానికి సిద్ధంగా ఉంది. అందుకే నీవు సాతాను సింహాసనమున స్థలంలో ఉన్నావని నేను ఎరిగి ఉన్నాను అంటున్నాడు. కనుక దేవుని యొక్క బిడ్డల కొరకు, దేవుని యొక్క సంఘము కొరకు ఆయన ఆ మరణాన్ని జయించటానికి మనకు నేర్పిస్తున్న విషయం ఏంటంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, మీరు మెలకువ కలిగి ఉండండి.
మీరు మెలకువ కలిగి ఉండండి. మెలకువ కలిగి ఉండటం అంటే అర్థం ఏంటి అని మనం ఆలోచన చేయగలిగితే, సామెత గ్రంథం 16 మెలకువ కలిగి ఉండటం అంటే ఏంటో ఒక మాట మనం అక్కడ చదివితే మనకు అర్థమవుతుంది. సామెతలు 16 అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము, వెండిని సంపాదించుట కంటే. హల్లెలూయా. చూడండి, అపరంజిని వెండి బంగారు సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించాలి. జ్ఞానము నిన్ను ఏం చేస్తుంది? తప్పిస్తుంది. ఆ జ్ఞానములో ఏముంది అనంటే, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 3:17 ఆ జ్ఞానములో ఏమున్నదో ఒకసారి చూద్దాం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము. ఆ జ్ఞానములో ఏముంది? మొదటిగా ఆ జ్ఞానములో పవిత్రత ఉంది, సమాధానం ఉంది, మృదువైన విషయాలు ఉన్నాయి, సులభముగా లోబడే స్థితిగతి ఉంది, కనికరము ఉంది, మంచి ఫలములు ఉన్నాయి, పక్షపాతం ఏమాత్రము కూడా లేకుండా ఉన్నది, వేషధారణ అసలే లేదు, నీతి ఫలము, సమాధానము. చాలండి, గట్టిగా స్తోత్రం చెప్దాం. ఆ జ్ఞానములో కలిగి ఉన్న ఈ యొక్క వాటిని మనం ఈరోజు సంపాదించుకోవాలి. దేవుని యొక్క పిల్లలమైన మనము ఈ లోకాన్ని ఎప్పుడు విడిచిపెడతామో తెలీదు, ఎప్పుడు మనం మరణిస్తామో తెలీదు, ఎప్పుడు మన యొక్క కాలం ముగిసిపోతుందో మనకు తెలీదు. కనుక ఈ లోకములో మన యాత్ర ముగించబడక మునిపే పరలోకమునకు వెళ్ళటానికి జ్ఞానమును సంపాదించుకోవాలి. ఆ జ్ఞానము నిన్ను ఏం చేస్తుంది? మరణము నుంచి తప్పిస్తుంది. ఆ అపవాది ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ సమయము వాడికి ఇవ్వకుండా మనము జ్ఞానము కలిగిన వారముగా దేవుని సన్నిధిలో బుద్ధి జ్ఞానములతో మనము ఆయన సంపాదించుకోగలిగితే, ఆయన కృప నిన్ను నిత్యము ఆయన సన్నిధిలో తండ్రి కుడి పార్శ్వమున కూర్చోబెట్టగలదు. గడిగి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానము లేక చాలా మంది ఈరోజు కుటుంబాలలో అన్యాయమైన కార్యాలు జరుగుతున్నాయి. జ్ఞానము లేక భార్య భర్తల మధ్యలో కానీ, జ్ఞానము లేక పిల్లలే కానీ, జ్ఞానము లేక కుటుంబాలే కానీ, జ్ఞానము లేక విశ్వాసులే కానీ, జ్ఞానము లేక సేవకులే కానీ, జ్ఞానము లేక దేశములో నాయకులే కానీ పాడైపోతున్నారు. జ్ఞానము కలిగిన వారందరూ కూడా మరణాన్ని తప్పించుకోగలిగారు. బైబిల్లో మనకెందరో భక్తుల జీవితాలు చూడగలిగితే, జ్ఞానము కలిగిన యోసేపు ముందు అపవాది ప్రమాదకరంగా మరణముగా అతని మ్రెంగటానికి, అతని ఆ యొక్క జీవితాన్ని పాడు చేయటానికి మరణము వలె పాపం వలె తన యొద్దకు వస్తే, యోసేపు జ్ఞానముతో చేసిన పని ఏంటంటే ఎదిరించగలిగాడు, మరణాన్ని జయించగలిగాడు, ఆ పాపాన్ని ఓడించగలిగితే దేవుడి సింహాసనం ముందు కూర్చోబెట్టాడు. గట్టిగా స్తోత్రం చెప్దాం. ఈరోజు నిన్ను దేవుడు ఆ సింహాసనం కూర్చోబెట్టడానికి, యోసేపు వలె నిన్ను ఆయన ఆశీర్వదించడానికి ఆలోచిస్తూ ఉండగా, ఆ మరణము నీ కిటికీలు ఎక్కకమునిపే, ఆ మరణము నీ యొద్దకు రాకమునిపే మన జీవితములో మన యొక్క పిల్లలకే కానీ, యవనులైన వారే కానీ, వృద్ధాపములో ఉన్నవారే కానీ తెలుసుకోవాల్సిన 3 విషయాలు. ఒకటి, పిల్లలైన వారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, బాల్య దినముల యందు సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. ఈరోజు మన పిల్లలు ఎక్కడున్నారని ఆలోచన చేస్తే వాళ్ళకి సెల్ ఫోన్లు ఇస్తాం, టీవీల ముందు కూర్చోబెడతాం, సీరియల్ ముందు కూర్చోబెడతాం. 2020 ఎక్కడ ఏ బ్యాటింగ్ వస్తుందో, ఏ బౌలింగ్ వస్తుందో చూడటానికి మాత్రం వారికి ఎక్కడున్నా బైబిల్లో ఫోన్ ఉంటుంది కానీ వాక్యం అనరు. బైబిల్లో ఫోన్ ఉంటుంది, ఆ ఫోన్లో ఎవడెంత కొట్టాడో చూస్తుంటాడు. వాక్యం ఏమంటుంది? నీ జీవితంలో జ్ఞానాన్ని సంపాదించుకోమని దేవునికి వాక్యం సెలవిస్తే, అజ్ఞానమును సంపాదించుకొని దేవుని యొక్క దైవత్వమును కోల్పోయి
ఎలాగ దేవుని ప్రేమించాలో తెలియదు, దేవునికి ఎలా లోబడాలో తెలియదు, పెద్దలకు ఎలా లోబడాలో తెలియదు, ఎలాగ గౌరవించాలో తెలియదు. అట్టి మూర్ఖమైన ఈ లోకంలో కలిసిపోతూ ఉంటే మనం ఈరోజు ఆ మరణం నుంచి తప్పించడానికి మన పిల్లలను మనం ఈరోజు దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించిన వారముగా ఉండాలి. హల్లెలూయా. అన్నా అనే స్త్రీ తన కుమారుని దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించగలిగింది గనుక ఆ యొక్క కుమారుడు పెరిగి పెద్దవాడైనప్పుడు ఒక గొప్ప ప్రవక్తగా ఆయన పనిని తాను చేయగలిగాడు. ఈరోజు అటు ప్రవక్తలు కొదవైపోయారు, అటు సేవకులు కొదవైపోయారు, ఉన్నవారిని కూడా పోగొట్టుకుంటున్నారు. వారి కొరకు, సేవకుల కొరకు సంఘము ప్రయాసపడాలి, కన్నీరు విడవాలి, కాపాడుకోవాలి, రోదన చెయ్యాలి. ఈరోజు నేను పోతే అరే పలానా ఆయన వెళ్ళిపోతే ఇంకొక ఆయన వస్తాడు, ఇంకొక ఆయన వస్తాడు, ఇంకొక ఆయన వస్తాడు, అందరూ వస్తారు. కానీ అలాంటి వ్యక్తి రాడు, అలాంటి ఒక జ్ఞానము కలిగిన వారు రారు. ఈరోజు దేవుడు నిన్ను కూడా లోకానికి జ్ఞానవంతుడిగా చేశాడు, ఆశీర్వాదకరంగా మార్చాడు. లోకములో నీవు నీ యాత్ర ముగించబడక మునిపే ఆ పైన వచ్చే జ్ఞానము నీ యందు స్థిరపరచబడగలిగితే ఆ జ్ఞానము లోకములో ఉన్న వారికి వెలుగును చూపిస్తుంది. ఆ వెలుగు వారి జీవితం ప్రకాశింపజేస్తుంది. గడికి స్తోత్రం చెప్తాం. ఈరోజు పిల్లలైన వారు మీరు జ్ఞానవంతులుగా మీ తల్లిని సన్మానించేవారుగా, సంగమా మీ యొక్క సేవకులను ప్రేమించేవారుగా, పరిచయం చేసేవారుగా మీరు నిలబడగలిగితే దేవుడు ఆ యొక్క మరణమును దూరం చేయబోతున్నాడు. యేసుక్రీస్తు ఆయన సెలవులో మరణ పొమ్ములను విరిచినట్లుగా దేవుని యొక్క శక్తి మీ యందు నిలబడగా, బలహీనుడైన దావీదు, చిన్నవాడిన దావీదు, అతడికి జ్ఞానం లేదనికిని సైన్యములో ఉన్న వారందరూ అనుకుంటున్నారు. గొలియాదు కూడా ఎదురు మాట్లాడుతూ తనకు వచ్చినట్లుగా, తనకు నచ్చినట్లుగా మాట్లాడుతున్న సవాలు విసురుతూ ఉంటే ఆ యొక్క దావీదు చిన్నవాడిగా ఉన్నాడు. కానీ దేవుని జ్ఞానము చేత ప్రార్థన యందు శక్తి కలిగిన వాడిగా ఆయన సన్నిధిలో నిలబడి అతని ముందు ఉన్న సైన్యముతో కానీ, శత్రువుతో కానీ, అన్నలతో కానీ వారందరితో కూడా మాట్లాడటం మొదలుపెట్టాడు. అప్పటి వరకు ఏ ఒక్కరు కూడా గుర్తించలేరు, ఇతనికి ఉన్న జ్ఞానమును ఏ ఒక్కరు గుర్తించలేదు. సమూయేలు ఆ ఇంటికి వెళ్ళి యెషయితో మాట్లాడి, అయ్యా ఇదిగో నీ కుమారుని పిలిపించండి, నేను అభిషేకిస్తానంటే తండ్రి మర్చిపోయాడు, అన్నదమ్ములు మర్చిపోయారు, ఆఖరికి కన్న తల్లి కూడా మర్చిపోయింది. ప్రవక్త అన్నాడు, ఇంకొక ఆయన పిలవండి అన్నాడు. దేవునికి తెలుసు నీవు ఆయన జ్ఞానమును కలిగి ఆయన కొరకు నీవు పరిశుద్ధంగాను పవిత్రంగాను ఆయన కార్యములు కలిగి నువ్వు ఎక్కడున్నా ఏ మూల ఉన్నా నువ్వు నిలబడితే ఆయనే నిన్ను గుర్తించిన వాడుగా జనముల కొరకు ఆశీర్వదించి నిన్ను నాయకుడిగా చేయబోతున్నాడు. హల్లెలూయా. ఆయన గుర్తించగలిగితే ఒక్కరు కూడా ఆపటానికి వీలు లేదు. కాబట్టి దేవుడు దావీదును గుర్తించినప్పుడు ఆ దావీదు సైన్యము ముందు నిలబడి ఒకే ఒక సవాలు విసిరాడు, ఇదిగో యెహోవా పేరట వచ్చుచున్నాను, యుద్ధము నేను కాదు చేసేది, నా దేవుడు చేయబోతున్నాడు. గట్టిగా చప్పలు కొడతాం. ఈరోజు మన దేవుడు తన ప్రజల పక్షమును యుద్ధము చేయబోతున్నాడు. మనం బలహీనులుగా ఉండొచ్చు, ఈ లోకానికి వెర్రివారం కనబడచ్చు, మనం ఒకవేళ పనికి రాని వారంగా లోకము చూడొచ్చేమో, కానీ నిన్ను దేవుడు ఆయన బలవంతునిగా చేశాడు. ఆయన జ్ఞానము నీకు అనుగ్రహించున్నాడు. ఆ జ్ఞానములో ఉన్న సుజ్ఞములన్నీ కూడా మనల్ని అమర్చి ఆయన జీవ కిరీటముగా మనకు ధరింప చేయగా, నీవు చిన్నవాడివా పెద్దవాడివా, నీవు జ్ఞానం ఉందా లేదా, లోకములో నీవు ఏమున్నా లేకున్నా ఆయన జ్ఞానం సంపాదించుకున్నావు గనుక ఈ దేహము ఒకవేళ మట్టికి మన్నుగా మార్చొచ్చేమో, కానీ నీ ఆత్మ మాత్రము దేవుని శక్తి చేత గొప్ప యుద్ధము చేయబోతోంది. హల్లెలూయా. ఆయన నీతో కలిసి యుద్ధము చేస్తూ ఉన్నప్పుడు నీవు కాదు చేసేది, దేవుడే చేస్తాడు. దేవుడు యుద్ధము చేస్తే ఆయన కలగజేసుకుంటే ఒక్కరు కూడా ఏమీ చేయలేరు. కనుక దేవుడు మనతో మాట్లాడుతున్నమాట, ఆ మరణాన్ని మనం ఎదిరించడానికి, అపవాదిని ఓడించడానికి ఆ పైన వచ్చే జ్ఞానాన్ని సంపాదించుకుందాం. ఆ మరణాన్ని దాటడానికి పిల్లలైన వారే కానీ యవనస్తులైన వారే కానీ లోకములో ఉన్న వాటికి బానిసలైపోతే మరణం సమీపంగా ఉంది. లోకములో ఉన్నవి త్రాగుడు, వ్యసనాలు, జోదాలు, కైనీలు, తంబాకులు, సినిమాలు, సిగరెట్లు, ఈ లోక సంబంధమైన వ్యభిచారములు, పాపములన్నీ కూడా ఒకవేళ నీ చుట్టుముట్టి
నిన్ను మరణంలోనికి తీసుకెళ్ళిపోతున్నాయేమో, నీ జీవితాన్ని పాడు చేస్తున్నాయేమో, నీ భార్యకు దూరంగా, నీ భర్తకు దూరంగా, పిల్లలకు దూరంగా, ఒకవేళ నిన్ను దూరంగా ఒకవేళ మరం మృంగివేస్తే కుటుంబంలో రోదన మిగిలిపోతుంది. హైదరాబాదులో మాకు సమీపంలో పటన్చేరు అనే ఒక గ్రామం దగ్గరలో అమీన్పూర్ అనే ఒక ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతంలో కుటుంబం నివసిస్తున్నారు. ఈ మధ్య కాలంలో మీరు చూసుంటారు, వినుంటారు. అక్కడ అమ్మాయికి 45 సంవత్సరాలు ఉంటాయి. ఆమెకు ముగ్గురు సంతానం, 2 అబ్బాయిలు 1 అమ్మాయి. మంచి భర్త దొరికాడు. ఆయన రోజు ఆ పని ఈ పని చేసుకుంటాడు. ఆ ఇంట్లో ఏం చేస్తాడంటే వాటర్ క్యాన్లు వేసి వస్తుంటాడు. ఈలోగా ఈ యొక్క టీచర్గా పనిచేస్తున్న ఈవిడకి ఓ ఫోన్ వచ్చింది. ఏంటా ఫోన్ అంటే, ఇక మనమంతా కలిసి పాత వారం 10th క్లాస్ చదువుకున్నాం కదా, అందరూ ఒకే దగ్గర కలిసి మనం సంతోషిద్దాం, గెట్ టుగెదర్ చేసుకుందామని ఈ యొక్క ఫోన్ రాగానే అందరు కలిసి ఒక ప్రాంతంలో కలుసుకొని, ఇక పాత స్నేహితులు, పాత వారంతా కూడా ఒక ప్రాంతంలో కలుసుకున్నారు. అక్కడికి వెళ్ళిపోగానే ఈమెకి పాత స్నేహితుడు కలిశాడు. ఆ పాత స్నేహితుడిని చూడగానే పాపం అక్కకి ఏమనిపించిందో ఏమో కానీ ప్రాణం లేచి వచ్చింది. ఆ ప్రాణం లేచి వచ్చిన తోటనే వాడు గోకటం మొదలుపెట్టింది. వాడు ఊరుకుంటాడు, గోకితే వీడు గోకించుకుంటాడుగా. కాబట్టి వీడు ఆ ఇద్దరు కలిసి ఇక ఆలోచనకు వచ్చారు. ఇదిగో, నువ్వు నాకు ఇష్టం, ఇప్పుడు కాదు అప్పటి నుండి ఇష్టం, కానీ ఎలాగ దూరం అయిపోయావో, నువ్వు ఎలాగ వెళ్ళిపోయావో నాకు తెలీదు, మన ఇద్దరు ఒకటైపోదాం అనుకున్నారు. సరే, ఇదిగో నీవు నాతో ఉండాలంటే ఒక పని చెయ్యి, నీకు పిల్లలున్నారు, మీ ఆయన ఉన్నాడు కదా, వాళ్ళని పూర్తిగా లేకుండా చేస్తే అప్పుడు నీతో కాపురం చేస్తానన్నాడు. ఈమె టీచర్గా పనిచేసి ఆమెకు జ్ఞానం ఉండాలా. అజ్ఞానంతో చేసిన పని ఏంటంటే, ఇంటికి వచ్చేసి ఈ యొక్క భర్తకి, ఈ పిల్లలకి అందరికీ మంచి పెరగన్నం పెట్టింది. వాళ్ళకి బాగా ఇష్టం పిల్లలకి. అయితే ఆ పెరగన్నం పెట్టేసి అందరూ పడుకున్నారు. పెరగన్నం తినేసి పడుకున్నారు. పడుకున్న తర్వాత ఈలోగా భర్త కూడా భోజనం చేయాలి. పిల్లలతో కలిసి ఇంటికి వచ్చిన ఈయన పిల్లలతో కలిసి భోజనం చేద్దామనిలోగా సడన్గా ఫోన్ వచ్చింది. బాబు, మా ఇంట్లో వాటర్ లేవు, వాటర్ క్యాన్ వేస్తావా అనగా నేను లేచి వాటర్ క్యాన్ వేయడానికి వెళ్ళిపోయాడు. ఈలోగా ఈ పిల్లలు భోజనం చేసేసి పడుకున్నారు. ఈయన రాత్రి ఇక ఆయన పని ముగించుకొని ఇంటికి వచ్చేసరికి ఈమె కూడా కాస్త మరి వారికి పెట్టి నేను తినకపోతే మళ్ళీ నేను కూడా దొరికిపోతాను అనుకుందో ఏమో, కొంచెం తినేసి పడుకుంది. భర్త రాగానే నాకు కడుపులో నొప్పి వస్తుంది, అక్కడ నొప్పి వస్తుంది, ఇక్కడ నొప్పి వస్తుంది సాకులు చెప్పేసి ఈ యొక్క భర్తతో నాటకాలు ఆడటం మొదలుపెట్టింది. మొత్తం మీద ఈయన అనుకున్నాడు, పాపం భార్య కదా, సగం భాగం అనుకొని ఈయనేం చేశాడు, ఆమెను తీసుకుని హాస్పిటల్కి వెళ్ళలోగా ఇక్కడ పిల్లలు వెలవెల్లాడిపోయి డాడీ కడుపు నొప్పి, డాడీ కడుపు నొప్పి అని ఏడుస్తుంటే పిల్లవాడి దగ్గరకు వచ్చేసరికి పెద్దోడు చనిపోయాడు. ఇక్కడ భార్య కడుపు నొప్పి పడిందన్న ఆంధ్రకి వెళ్ళేసరికి పిల్ల చనిపోయింది. 3 పిల్లలు చనిపోయారు. ఏమాత్రం చాలా బాగుంది. ఈయన కూడా చనిపోవాల్సిన వాడు పనికి వెళ్ళిపోయే లోపు తప్పించుకున్నాడు. చూడండి, అజ్ఞానమైన పని జ్ఞానము లేకుండా కుటుంబాన్ని వేరు చేసింది. లోకములో పాపము చేయటానికి, స్నేహితునితో కలిసి మరలా సంసారం చేయటానికి కుటుంబాలు చెడిపోతున్నాయి. చూడండి, అజ్ఞానం ఈరోజు కుటుంబాలు ఎంత పని చేస్తుందంటే ప్రేమలు చల్లారిపోతున్నాయి. మనుషులు స్వార్థప్రియులుగా మిగిలిపోతున్నారు. అజ్ఞానంతో ఈరోజు మునిగిపోతున్నారు. ఆ అజ్ఞానమే రోడ్డు పాలు చేసింది. అంతేకాదు, ఇంకొక ఆమె ఈ మధ్యకాలంలో మీరు వినుంటారు. భర్త లండన్లో ఉన్నాడు. ఇంట్లో పిల్లలను పెట్టుకొని చక్కగా చూసుకుంటూ, చక్కగా అత్తమామలతో కలిసి ఉంటూ, తల్లిదండ్రులతో కలిసి ఉండి ఆనందించాల్సిన ఆవిడ స్నేహితుడు దొరికాడు. ఆ స్నేహితులతో కలిసి సరసాలు మొదలుపెట్టింది. అజ్ఞానము చేత ఏం చేసిందంటే, భర్త రావడంతోనే వీరిద్దరికి అడ్డున్నాడని చెప్పేసి అతను చంపి మొక్కలు చేసి డబ్బులు వేసేసి సిమెంట్తో పూర్తి చేసింది ఇంట్లో. చూడండి, సమాజంలో కుటుంబాలు, మనుషులు ఎలాంటి ఆలోచనల చేత అజ్ఞానమైన స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు. మరణము ఎలాగ మృంగివేస్తుందో ఈరోజు కుటుంబాలు, భార్య భర్తలే కానీ, పిల్లలే కానీ, యవనస్తులే కానీ చాలా భయంకరమైన
పాపమునకు ఒడిగట్టి వారి జీవితంలో నరక యాతన పడుతున్నారు. ఈరోజు ఆ మరణను తప్పించడానికి, అజ్ఞానం తొలగించడానికి ఆయన సింహాసనం నుండి భూమి మీదకి దిగివచ్చి జ్ఞానవంతులుగా మార్చడానికి, పరిశుద్ధ రక్తంలో కడిగి నిన్ను పవిత్రంగా చేయడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. గట్టిగా స్తోత్రం చేద్దాం. మారు మనసు పొంది నీవు ఆయన కొరకు జ్ఞానవంతులుగా ఉంటావా? ఇదిగో ఇది అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినమని మన జీవితంలో మన మనసు ప్రభుకి ఇస్తే చాలు. నువ్వేం చేయాల్సిన పని లేదు. నీ మనసు ఆయనకిచ్చి నీలో ఉన్న ఆ పాపం, ఆ ఆలోచన, అజ్ఞానము, లోక సంబంధమైన ఆ పాపములన్నీ విడిచిపెట్టి నీవు జీవ వృక్ష ఫలములు అనుభవించడానికి సిద్ధపడగలిగితే, ఏ మరణమైతే నీ జీవితాన్ని, కుటుంబాన్ని మృంగివేయడానికి వచ్చిందో దానిని ఆయన సెలవులో తొక్కివేయడానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని యొక్క సంఘమును ఆయన ప్రేమించంటున్నాడు. ఇదిగో మీరు వెచ్చగానైనను చల్లగానైనా ఉండండి. నులివెచ్చని స్థితిలో ఒకవేళ ఉంటే నా నోటి నుండి మిమ్మల్ని ఉద్దేశించుచున్నాను. కాబట్టి ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు సంఘములుగా మనం ఆలకించదము కాక. ఆయన సంఘములమైన మనము, ఆయన పిల్లలమైన మనము ఆలోచించి ఈరోజు దేవుని సన్నిధిలో చేయాల్సిన పని ఏంటంటే ఆయన కొరకు మన జీవితమును సిద్ధపరచుకోవాలి, మారు మనసు పొందాలి. ఈ యొక్క మారు మనసు అనగా అర్థం ఏంటంటే నీ హృదయములో ఉన్న ప్రతి పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధులుగా మారటమే. ఏ మానవుడు నీతిమంతుడు కాదు, ఏ గొప్ప వ్యక్తి కూడా లోకములో నీతిమంతుడు కాదు. మనమందరము కూడా అనీతిమంతులుగా ఉండగా నీతిమంతుడైన దేవాతి దేవుడు ఈ లోకమునకు పంపబడ్డాడు. చాలా మంది అంటారు యేసు ప్రభు ఆయన శిలువలో 3 మేకులు పీక్కోలేని వాడు మమ్మల్ని రక్షిస్తాడంటారు. జాగ్రత్తగా వినండి. ఆయన 3 మేకులు పీక్కోలేని వాడైతే మరణను గెలిచి ఎలా లేచాడో ఆ సత్యాన్ని ఈరోజు ప్రపంచం గ్రహించాలి. ఎప్పటికీ సమాధి తెరవబడి ఉంది. ఆయన మానవుడిగా లోకానికి ఎలా పంపబడ్డాడో ప్రతి చరిత్ర ఆధారముతో కూడింది. ప్రతి చరిత్రలో క్రీస్తును గూర్చిన సత్యము రాయబడి ఉంది. అందుకే మనము గ్రంథ యొక్క పరిశోధన ఎంతో అవసరమై ఉంది. గ్రంథ యొక్క పరిశోధన మనకు లేకపోతే సత్యము మనకి ఎన్నటికీ అర్థం కాదు. ఈ లోకములో మనమే ఆ గ్రంథ పరిశోధన చేయటానికి ప్రభు పాదముల యొద్ద ఉండి, ప్రభువా నీ జ్ఞానము నాకు ఇవ్వండి అని అడగాలి. ఈ లోకములో ఉన్న జ్ఞానం కోసం వెతికితే మనకి ఏది అర్థం కాదు. ఆ పైన వచ్చే జ్ఞానము అది మృదువైంది. ఆలోచించుటకు, ఆలోచింప చేయుటకు, సత్యమేంటో అసత్యమేంటో, మన జీవితం ఏంటో మనమేంటో, ఈ లోకాన్ని విడిచిన తర్వాత మనం ఏమవుతామో, ఎక్కడికి వెళ్తామో అన్నిటిని కూడా స్పష్టంగా మనకు చూపించగలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లమైన మనము, ఇక చివరిగా 2 మాటలు చెప్పి ముగిస్తాను. ఆయన పిల్లమైన మనం ఆలోచించాల్సిన రెండో విషయం ఏంటంటే ఆయన మాట ఆలకిస్తున్న మన జీవితంలో మనము చేయాల్సిన పని ఏంటో చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుకుందాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. ఏదనగా మేఘము క్రింద ఉండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి సముద్రములోను అందరూ ఆత్మ సంబంధమైన ఒక మాట ఇక్కడ ఆగుదామండి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఒకే ఆహారమును భుజించినప్పటికీ కూడా అనేకులు అరణ్యములో రాలిపోయారు. బాగా వినండి, అరణ్యములో రాలిపోయారు. ఈరోజు ఒకే ఆహారమును భుజించిన రాలిపోవడానికి గల కారణం ఏంటంటే అజ్ఞానం. ఆలోచించే మనసు లేదు, తెలుసుకునే మనసు లేదు, సత్యాన్ని గ్రహించే మనసు లేక అరణ్యములో వారు ఆకులు రాలిపోయినట్లుగా రాలిపోయారు. ఈరోజు మనము ఆ నిత్య జీవానికి వారసులం అవునట్లు,
ఆయనిచ్చు దేశమును స్వాధీనపరచుకున్నట్టుకు మన యొక్క హృదయాల్లో, మన జీవితంలో, మన కుటుంబాల్లో ప్రభు అంటున్నాడు, ఆ యొక్క ఆహారమును సంపాదించుకున్నామా, భుజిస్తున్నామా? అయితే దివారాత్రులు మన జీవితంలో మనము చదువువారు మాత్రమే కాక దాన్ని పరిశోధించువారముగా ఉందుము గాక. హల్లెలూయా. పరిశోధించువారు కావాలి, ధ్యానించువారు కావాలి. అందుకేమన్నాడు దావీదు? దివారాత్రులు ధ్యానించాలి. ధ్యానములో అనేకమైన విషయాలు నీకు దొరుకుతాయి. ధ్యానించకపోతే మనకు అర్థం కాదు. పేపర్ చదివేసినట్లుగా చదివేస్తాం, ప్రతిరోజు న్యూస్ చదివేసినట్లుగా బైబిల్ చదివేస్తే మనకు అర్థం కాదు. ధ్యానించాలి. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మనకు కనిపించే అన్ని విషయాల్లో లోకానికి అర్థమయ్యేటట్లుగా మనం చెప్పాలి. రెండవది, మీరు ఈ పరిశుద్ధ గ్రంథమును గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు మీరు డైరెక్ట్గా తెలుసుకోవడానికి ఒక మాట చెప్తున్నాను. ఈ పరిశుద్ధ గ్రంథములో రాయబడిన ప్రతిది కూడా తప్పు చేసిన దానిని ఏదైతే రాసి పెట్టారో అది మరలా చేయకుండా సంఘము దాని నుంచి విమోచించబడటకు నిలబడి మనం పడిపోకుండా జాగ్రత్త పడటానికి రాయబడి ఉన్నాయి. హల్లెలూయా. చూడండి, చదవండి మా ముందుకి. చేసిరి ఏలయనగా ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి. ఈరోజు ఒకవేళ ఈ మాటలు వింటే మన జీవితంలో దేవునికి ఇష్టంగా ఉన్నామా? దేవునికి ఒకవేళ మన ఇష్టంగా ఉంటే లోకము దాన్ని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. దేవుని సంఘము చేయాల్సిన పని దేవునికి ఇష్టముగా బ్రతకడానికి మనం పోరాడుదాం. మన ముందున్న పరుగు పందెములో ఆగిపోక సాగిపోదుము గాక. హల్లెలూయా. మనం ఈరోజు మన పరుగులో పరిగెత్తాలి. మన యుద్ధ రంగంలో మనం పోరాడటానికి యుద్ధములో ఉన్నవాడు వెనక తిరుగుతాడా చెప్పండి? పరుగు పందెములో ఉన్నవాడు వెనక పరిగెత్తుతాడా? పరిగెత్తలేడు. మనము ఆ పరుగు పందెములో ఓపికతో, అనగా ఓపికను గురించి ఒక మాట మనం ఆలోచన చేస్తే 100 మీటర్లకు ఓపిక అవసరం లేదు, చాలా దూరం వెళ్ళటానికి ఓపిక కావాలి. అవునా కదండి? ఇప్పుడు మన జీవితంలో క్రీస్తు యొద్దకు చేరటానికి చాలా ఓపిక కావాలి. ఆయన యొద్దకు వెళ్ళటానికి, నిత్య జీవానికి వెళ్ళటానికి చాలా ఓపిక ఈ లోకములో అవసరం. ఆ ఓపిక ఎంత అవసరము అనంటే ప్రాణము పోవునంతగా. నా నిమిత్తము మీరు నిలబడితే హింసించేవారు, బాధించేవారు, హేళన చేసేవారు, అవమానించేవారు, నిందించేవారు, ప్రాణాలు తీసేవారు మీ ముందు నిలబడినప్పటికీ కూడా మీరు క్రీస్తు కొరకు నిలిచి సహనము కలిగి ఓపికతో నిలబడి ఉండగా ఒక దినాన ఏబేలు యొక్క రక్తము, స్టెఫెను యొక్క రక్తము నేలలో నుండి మొరపెట్టినట్లుగా, క్రీస్తు యొక్క రక్తము మానవాళికి రక్షణ ఇచ్చినట్లుగా ఈరోజు పరిశుద్ధ లేక రక్తము మానవులందరినీ కూడా ప్రభు సన్నిధికి చేర్చునుగాక. ఆయన సంఘము యొక్క రక్తము నేలలో ఒలికించబడినప్పుడు అపోస్తలుల యొక్క సంఘము వారి యొక్క రక్తము నేల మీద ఒలికించబడినప్పుడు వారి యొక్క జీవితములు హతసాక్షులుగా మార్చబడగా, క్రీస్తు కోసం ఆ యొక్క జీవితాలు హతసాక్షులుగా ఉన్నప్పుడు సంఘములు కట్టబడుతూ వచ్చాయి. ఈరోజు నీ యొక్క పరిశుద్ధుని యొక్క రక్తము మన జీవితాలు పరిశుద్ధంగా ఆయన కొరకు ఓపికతో మనము వెళ్ళగలిగితే లోకములో ఎన్నొచ్చినా ఏమొచ్చినా ఎదురైనా ఒకే ఒక విశ్వాసముతో మనం క్రీస్తు కొరకు నిలబడితే ఆయన మనకు జీవ కిరీటం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఆ జీవ కిరీటము కొరకు పోరాడుదాం. ఆయన కొరకు హతసాక్షులుగా నిలబడదాం. ఆయన కోసం సత్యాన్ని లోకానికి ప్రచురించి మరణము జయించడానికి, మరణమును ఓడించడానికి, మరణము నీ వద్దకు రాకుండా అది పాతాళములో బంధించబడినట్లుగా ఆయన సన్నిధిలో యుగాంతమందున్న మనము చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పుడు చదవండి ఒక మాట, 8వ వచనాన్ని చదువుకుందాం. మనము వారి వలె మనము వ్యభిచరింపకై ఉందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమునే
23,000 మంది కూలిరి. వ్యభిచరించడం అంటే మనం అనుకుంటాం ఈరోజు పాపం చేస్తేనో, లేకపోతే భర్తను విడిచిపెట్టి ఇంకొక ఆమెతోనో, లేకపోతే భార్య విడిచిపెట్టి ఇంకొకరితోనో తిరిగితేనే వ్యభిచారం అని. ఇది లోకములో ఒకటైతే ఆత్మ సంబంధంగా మాట చెప్తాను. వ్యభిచారం అంటే దేవునికి మనం ఎంతెంత దూరం అవుతామో అదే దేవునికి బాధను కలిగించే పాపం. మనం అజ్ఞానులుగా మారి దేవుని యొక్క సన్నిధిలో గడపక దూరం అయిపోతున్నప్పుడు సాతానుకి దగ్గరవుతున్నామంటే పాపములు పడిపోతున్నాం. దేవునికి దగ్గరవుతున్నామంటే పాపాన్ని ఎదిరించి క్రీస్తుతో మనము లేపబడుతున్నాం. హల్లెలూయా. తర్వాత ఇంకో మాటను చూడండి, 9వ వచనం. మన ప్రభువును శోధింపక యుందుము, వారిలో కొందరు శోధించి సర్పం వలన నశించిరి. మీరు సనుగకుడి, వారిలో కొందరు సనిగి సమరకునికి చేత నశించిరి. ఈ సంగతిని దృష్టాంతముగా యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకు రాయబడి ఉన్నాయి. దేవుని యొక్క సంఘమైన మనము సాతాను చేతికి అప్పగింపబడకుండా, సర్పము దేవుని యొక్క మొదటి సంఘమైన ఆదామును మోసగించినట్లుగా దేవుని ప్రజలను కూడా మోసగించడానికి ఈ మధ్యకాలములో ఆయా రకాలుగా దేవుని యొక్క నామాన్ని ధరించుకున్న వారిగా సంఘములలోకి చేరబడుతున్నారు. మీరు జాగ్రత్త కలిగి ఉండాలి. విశ్వాసులైనా సేవకులైనా, ఇదిగో మీ సంఘములోకి క్రొత్త వారు ఎవరు వచ్చినా, ఎవరు మీకు పరిచయమైనా మీరు జాగ్రత్త కలిగి లేకపోతే మీరు జ్ఞానాన్ని కోల్పోతారు. అజ్ఞానము చేత కుటుంబాలు కూలిపోబోతున్నాయి. ఎప్పటికి ఎన్నో హెచ్చరికలు మనకు వస్తున్నప్పటికీ జాగ్రత్త కలిగి, సర్పము కాటు వేసినప్పుడు విషమెక్కుతుంది. ఈ లోకములో ఉన్న మానవులు, లోక సంబంధమైన సర్పము మానవుని యొక్క జీవితములో అది సర్పముగా మారి దేవుని సంఘాన్ని కాటు వేయటానికి, దేవుని ప్రజలు మృంగివేయటానికి అనేక ఆయా ఆలోచన చేత, కుయుక్తి చేత పన్నాగాలు పడుతుండగా జాగ్రత్త పడి అపవాదుని ఎదురించుదుముగాక. ఈరోజు మన కుటుంబాలు, మన సంఘాలు, మనమందరము కూడా ఆ యొక్క మరణమును దాటటానికి ఇప్పుడు ఆ మరణము కిటికీలు ఎక్కుచుండగా మనం ఏం చేద్దాం చెప్పండి? మెలకువ కలిగి ప్రార్థన చేయదుముగాక. మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన, ఉపవాస ప్రార్థన. క్రీస్తు కొరకు మనమందరము కూడా సైనికుల వలె మనము పని చేయాలి. ఆయన కొరకు మనం సాగిపోయి, మనము ఆయన కొరకు కరిగిపోయే వారముగా, వెలుగునిచ్చే వారముగా, జ్యోతుల వలె ప్రకాశింపబడదుముగాక. ఒకవేళ రక్షణ లేక ఆ పాపము చేత కొట్టుకొని ఈరోజు ఒకవేళ పాప ఊబిలో పడిపోతున్నామేమో, ప్రభు ప్రేమ ఇంకా నీ కోసం ఎదురు చూస్తుంది. ప్రభు ప్రేమ ఇంకా ఆయన చేతులు చాచని పిలుస్తూ ఉంది. నీవు పాపాన్ని విడిచిపెట్టి, ఈ లోకాన్ని విడిచిపెట్టి క్రీస్తు కొరకు నీ యొక్క హృదయాన్ని అర్పించి, నేను ఉన్నానయ్యా, నీ కోసం నేను బ్రతుకుతాను, ఆ మరణము నన్ను మృంగక మునిపే నా జీవితాన్ని నీకు అర్పించి నీకు సాక్షిగా బ్రతుకుతానన్న హృదయాలుగా మనం మార్చబడి తీర్మానం తీసుకుందాము గాక. అందరు లేచినపడదాం. మనమందరూ లేచినబడి ఒక్క మాట ప్రభు సన్నిధిలో ఒక్క మాట తీర్మానం తీసుకుందాం. ప్రభువా, నీ సన్నిధిలో ఉన్న మేము అపాయకరమైన కాలములో ఈ యుగాంతమందు మేము బ్రతుకుతూ ఉండగా జ్ఞానుల వలె నడుచుకున్నట్లు ఆ జ్ఞానములో ఉన్న సుగుణములన్నిటిని కూడా మేము అలంకరణగా మేము ధరించుకొని మెలకువ కలిగిన వారముగా, లోకాన్ని జయించిన వారముగా, పాపాన్ని ఎదిరించిన వారముగా, లోక సంబంధమైనవి మాలోనికి రానివ్వకుండా, మా జీవితంలోనికి, మా యొక్క తలంపుల్లోనికి మాలో పని చేయకుండా ఎదిరించిన వారముగా మారు మనసు పొంది, దేవా మేము వెచ్చగానేను చల్లగానే ఉండుటకు సంగములమైన మేము నీ మాట ఆలకించు వారముగా, నీ కొరకు ప్రభా సిద్ధపడే వారముగా ప్రతి వారిని దేవా మీరు రక్షించుదురుగాక. ఈ రాత్రి వేళ తండ్రి, ప్రతి హృదయము నశించిపోకున్నట్లుగా వెతికి రక్షించడానికి మీరు ఏర్పాటు చేసిన ఈ కూడికల ద్వారా మా కుటుంబాలు ప్రభా నీకు అర్పిస్తున్నాం, మా హృదయాలు మీకు అర్పిస్తున్నాం. మేము ప్రభా మా కుటుంబాలు, మా సంఘాలు విశ్వాసులముగా మేము జాగ్రత్త కలిగి బ్రతకటానికి, మెలకువ కలిగి ప్రార్థించడానికి,
పరిశుద్ధులుగా బ్రతకడానికి, నీ కొరకు జీవించడానికి, నీ పనివారిగా ఉండటానికి మమ్మల్ని అందరూ మీరు వాడుకున్నదురుగాక. మీరు అప్పగించిన పనిని జాగ్రత్తగా చేయటానికి, ఆలోచనతో ముందుకు వెళ్ళటానికి ఎందరో మారుమూల ప్రాంతాల్లో, గ్రామాల్లో ప్రభువా నీ యొక్క పరిచర్య జరుగుతూ ఉండగా నీ యొక్క సేవకులను మీరు దర్శించండి, నీ సంఘాలు మీరు దర్శించండి, నీ బిడ్డలు మీరు దర్శించండి, నీ ప్రజలు మీరు దర్శించండి. మేము పరిచారకులుగా, సంఘములో సేవకులకు లోపడేవారముగా, తల్లిదండ్రులకు లోపడేవారముగా, నీ మాట ఆలకించేవారముగా, తండ్రి అన్ని విషయముల యందు మేము నమ్మకమైన వారముగా కలిగి బ్రతకటానికి కృపను సహాయం చేయండి. మా బ్రతుకులో ఒకవేళ పాపానికి చోటిచ్చిన, శాతానికి చోటిచ్చి ఒకవేళ మేము కూలిపోతున్నామేమో, దూరమైపోతున్నామేమో, వ్యభిచారకులుగా మిగిలిపోతున్నామేమో, ఈరోజు మా క్రియలో నీ సన్నిధిలో, నీ రాజ్యములో ఉండేటట్లుగా కృపను సహాయం చేయండి అని మనమందరము తీర్మానం తీసుకుందామా? ఇంకా ప్రభు సన్నిధిలో రక్షణ పొందక, మారు మనసు పొందక, పాపములో ఒకవేళ ఉన్నట్లయితే ఇది అనుకూల సమయం, రక్షణ దినమని ఒకవేళ మనము విశ్వసించినట్లయితే యేసుకు మన హృదయాలు అప్పగించుకుందాం. ఈ రాత్రి వేళ నా హృదయాన్ని యేసుకి ఇస్తాను, నా మనసు ప్రభుకిచ్చి నేను కూడా క్రీస్తు కొరకు ఆ మరణమును ఎదిరించిన వాడిగా, ఆ నరకమును తప్పించుకొని నిత్య జీవానికి వారసుడిగా నా ప్రాణాత్మ దేహమును క్రీస్తు కొరకు అర్పిస్తాను అన్న తమ్ముళ్ళు, చెల్లెలు మీరు తీర్మానం తీసుకోగలిగితే మీ కుడి చేతిపై కత్తని మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. ఈ రాత్రి వేళ మీ హృదయం యేసుకిచ్చి నాకు రక్షణ కావాలి, నా పేరు జీవ గ్రంథములో ఉండాలి, నేను అజ్ఞానిగా ఉండకుండా పైన వచ్చి జ్ఞానము చేత అలంకరింపబడి క్రీస్తు కొరకు నేను ముందున్న పరుగు పందుల ఓపికతో పరిగెత్తి ఆయన పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను అన్నవారు ఒకవేళ ఉంటే మీ కుడి చేతి పైకెత్తండి, మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. ఈ రాత్రి వేళ పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయాలను, మీ జీవితాలను ఆయన జీవ గ్రంథములో లిఖించునుగాక. దేవా నీ ఆత్మ చేత నింపండి. దేవా తీర్మానం తీసుకున్న ప్రతి ఆత్మను మీరు బలపరచుదురుగాక, అభిషేకించుదురుగాక, వారి పేరు జీవ గ్రంథములో ఉండునుగాక. ప్రయాసముతో ఏర్పాటు చేయబడిన ఈ కూటముల ద్వారా ఒక్క ఆత్మైన ప్రభువా నీ సన్నిధిలో చేర్చబడునుగాక, మీ రాజ్యమునకు వచ్చునుగాక. ఈ స్వరాన్ని వింటున్న ప్రతి ఒక్క హృదయము, ఏ స్థలములో ఉన్నారో, ఎక్కడెక్కడ ఉండి స్వరాన్ని వింటున్నారో ప్రతి ఒక్కరికి రక్షణ మీరు ఇచ్చుదురుగాక. ప్రతి పాపము, ప్రతి చీకటి తొలగిపోవునుగాక. యేసయ్యా మీకు వందనాలు. ఈ రాత్రి వేళ ఇంకా రోగములతో, వ్యాధులతో, సమస్యలతో, దీర్ఘకాల వ్యాధులతో ఒకవేళ కృంగిపోతూ సంతానము లేక ఏ స్థితిలో మరణ పాలు కావాలని ఆలోచనతో ప్రభు సన్నిధిలోనికి ఒకవేళ వచ్చి అనాలోచనతో ఒకవేళ ఉంటే ఈ రాత్రి వేళ ప్రభు నిన్ను దర్శించి నిన్ను స్వస్థపరచినట్లుగా విశ్వాసం ప్రభునందు ఉంచగలిగితే ఆ యొక్క కార్యం ప్రభు చేయబోతున్నాడు. ప్రభునందు విశ్వాసం ఉంచి, క్రీస్తునందు విశ్వాసం ఉంచి, నీ కొరకు ప్రాణమిడి యేసయ్యందు విశ్వాసం ఉంచి, ప్రభువా నా ఆత్మను పరిశోధించి నీ రక్తము చేత కడిగిన రీతిగా నా దేహములో ఉన్న నాశలో ప్రతి ఒక్క రోగము తొలగించుదురుగాక. నేను విశ్వసిస్తున్నాను, నన్ను స్వస్థపరచని ప్రభు అని మనమందరం రెండు చేతుల పైకెత్తి ప్రభుకు స్తోత్రం చెప్దామా? నీ విశ్వాసం నిన్ను బాగు చేయబోతుంది, నీ విశ్వాసాన్ని బలపరచబోతుంది, నీ విశ్వాసము నిన్ను నిత్య జీవానికి వారసులుగా చేయబోతుంది. ఏ పాపములో, ఏ శాపములో, ఏ రోగములో ఉన్నా ప్రభు యొక్క రక్తము నిన్ను ఎలా శుద్ధీకరించిందో, ఎలా పరిశుద్ధురాలుగా మార్చిందో, నీ పాపము నుంచి విడిపించిన దేవుడు నీకు స్వస్థత ఇచ్చునుగాక. యేసయ్యా మీకే వందనాలు. స్వస్థపరిచిన దేవా మీకే వందనాలని బిగ్గరగా చపలుడు ప్రభుకి స్తోత్రం చెప్దాం. బిగ్గరగా చపలుడు ఆయన నామాన్ని గణపరచుదాం, ఆయన నామాన్ని గణపరచుదాం. ఆయన విశ్వాసం ఉంచగలిగితే
బిగ్గరగా చెప్పగలరు, బిగ్గరగా. యేసయ్యా, ఈ రాత్రి వేళ నన్ను స్వస్థపరచు దేవుడు, నీవు తప్ప నాకు ఎవరూ లేరు. కన్నీటితో వచ్చావా? ఆదరణతో వెళుతువుగాక, సమాధానంతో వెళుతువుగాక. సంతానం లేకుండా వచ్చావా? ప్రభు నీ కౌగిట్లో ఆయన కార్యము జరిగించునుగాక. ఏ సమస్యతో వచ్చినా ప్రభు నిన్ను సంపూర్ణమైన కార్యములతో నింపునుగాక అని మనమందరూ కొద్ది నిమిషములు స్తుతి ఆరాధనలో ప్రభుని గణపరచుదాము. ఆత్మతో సత్యముతో మనమందరము కూడా కొద్ది నిమిషములు ప్రభుని ఆరాధిస్తూ ప్రభుని గణపరచుదాము. విశ్వాసముతో ప్రభుని అడుగుదాం. ఈ స్తుతి ఆరాధనలో దేవుని యొక్క ఆత్మ ప్రతి ఒక్కరిని దర్శిస్తూ ఉండగా ఈరోజు నీ సంఘమును గూర్చి, నీ పరిచయను గూర్చి, నీ కుటుంబను గూర్చి, నీ భార్యను గూర్చి, నీ భర్తను గూర్చి, పిల్లలను గూర్చి చింతిస్తున్నావేమో. ప్రభు కార్యము ఈ ఆరాధనలో నిన్ను సంపూర్ణముగా స్వస్థపరిచి ఏ స్థలములో ఉన్నా ఆయన ఆత్మాభిషేకం ప్రతి వారిని దర్శించినట్లుగా మనమందరం ప్రభుని అడుగుదాం. యేసయ్యా మీకే వందనాలు, పరిశుద్ధుడా మీకే వందనాలని మనమందరము కూడా విశ్వాసంతో ప్రభుని స్తుతించుదామా, ప్రభుని గణపరచుదాం. యేసయ్యా మీకే వందనాలు, మీకే స్తోత్రములు, స్తోత్రములు యేసయ్యా. అయ్యా, నీ యందు విశ్వాసం ఉంచి అడుగుతూ ఉండగా అద్భుతాలు చేయవాడవు నీవే, ఆశ్చర్యములు జరిగించేవాడవు నీవే అని మనమందరం ప్రభుని అడుగుదాం. ప్రభువా మీకే స్తోత్రములు, స్తోత్రములు. మనందరము కూడా ప్రభుని గణపరిచి, ప్రభుని ఆరాధించి, ప్రభుని స్తుతించుదాం. యేసు మీకే దేవా, మీకే స్తోత్రం. దయచేసి కోయర్ వారి ముందుకు రండి. అందరు కలిసి స్తుతి ఆరాధన చేస్తూ ప్రభుని మనమందరం కూడా గణపరచుదాం. మీకే వందనాలు యేసయ్యా, మీకే స్తోత్రం, స్తోత్రం ప్రభువా. మనమందరం కూడా కొద్ది నిమిషంలో ప్రభు యొక్క నామాన్ని గణపరుస్తూ స్తుతించుదాం. మీకే స్తోత్రం, స్తోత్రం యేసయ్యా. స్తోత్రం. అందరు విశ్వాసముతో, ఆత్మతో, సత్యముతో దేవుని ఆరాధిస్తూ దేవుని గణపరచుదాం. యేసు మీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం యేసయ్యా. ఎడారిలో ఏదేనులా, అరణ్యములో ఆశ్రయపురములా, ఎడారిలో ఏదేనులా, అరణ్యములో ఆశ్రయపురములా. ఈ ఎడారిలో ఏదేనులా, అరణ్యములో ఆశ్రయపురములా. నేలైనను నీ స్వరము వినిపించును, ఆశలు చిగురించును, దినములను చేర్చును. ఇందిర నేలైనను
ఎండిన నేలైనను నీ స్వరము వినిపించును, ఆశలు చిగురించును, తీరములను చేర్చును. ఎండిన నేలైనను చేర్చుకొను వాడు తోడుండగా, గురి అని లేకున్నా సరి చేసి నిలబెట్టి చేర్చుకొను వాడు తోడుండగా, ఎడారిలో సెలయేరులా అరణ్యములో ఆశ్రయపురములా, ఎడారిలో సెలయేరులా అరణ్యములో ఆశ్రయపురములా, ఎండిన నేలైనను నీ స్వరము వినిపించును, ఆశలు చిగురించును, తీరములను చేర్చును. మారానే అయినను నీ స్వరము వినిపించును, ఆశలు చిగురించెను, పరలోకమునిచ్చెను. ఎడారిలో ఏదెనులా అరణ్యములో ఆశ్రయపురములా, ఎడారిలో ఏదెనులా అరణ్యములో ఆశ్రయపురములా, ఎండిన నేలైనను నీ స్వరము వినిపించును, ఆశలు చిగురించును, తీరములను చేర్చును. ఎండిన